దేవుని యందు మనము నిలిచి ఉంటే దేవునిలో మనలను నిలువబెట్టేటువంటి దేవుడై ఉన్నాడని వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ద్రాక్ష వల్లి అయినటువంటి చెట్టుకు ద్రాక్ష తీగలు అంచబట్టిబడి ఉన్నప్పుడు ఆ తీగలు ఎలాగూ ఫలింపబడునో యోహాను సువార్తలోని 15వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు తెలుస్తుంటది. యేసునందు మనము అంటకట్టబడిన వారమై ఉండాలి. యేసునందు మనము నిలిచిన వారమై ఉండాలి. యేసునందు మనము నిలిచి అంటగట్టబడిన వారమైతే మనము బహుగా ఫలింపబడతామని స్వార్థ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు యందు నీవు ఉండి యేసు నీ యందు ఉంటే యేసు మాటలు నీ యందు ఏమంటే అంటే ఫలింపబడతాయి అని అంటాడు. నీవు యేసు మాటల యందు నీవు నిలిచి ఉన్నట్లయితే నీవు బహుగా ఫలింపబడతావు అని అంటాడు. యేసునందు నీవు నిలిచి ఉండాలి. యేసు మాటలను నీవు అంగీకరించినటువంటి వాడుగా ఉండాలని గత లేఖన భాగం మనకు స్పష్టముగా జ్ఞాపకం చేస్తుంది.